హలో ఎవ్రీవన్. ఈరోజు మన ఈ వీడియోలో జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, బోర్డ్ ఎగ్జామ్స్, ఎంసెట్, నీట్ వంటి ఎగ్జామ్స్ కోసం ఫిజిక్స్ పరంగా ఎటువంటి టెక్స్ట్ బుక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం చెప్పడం కోసం మీకు ఈ వీడియో చేయబోతున్నాను. ముందుగా మనం ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ కోసం మనం మాట్లాడబోతున్నాం. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 4 బుక్స్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. సెకండ్ ఇయర్‌కి గూడా పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. అంటే మనకి 4 బుక్స్ అవైలబిలిటీ ఉంటుంది. అదే విధంగా మనం ఎస్‌సీఈఆర్‌టీ స్టేట్‌లోకొచ్చినప్పటికి ఈ 2 బుక్స్ కలిపి ఒక పార్ట్ చేస్తాడు. ఈ 2 బుక్స్ కలిపి ఒక పార్ట్ చేస్తాడు. అంటే ఏంటమ్మా, ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ అనేది ఈక్వల్‌గా ఉంటుంది. మీరు ఎవరు కూడా ఆల్రెడీ ఎస్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే ఎన్‌సీఈఆర్‌టీ తీసుకోకండి. ఎన్‌సీఈఆర్‌టీ తీసుకుంటే ఎస్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్ అనేవి తీసుకోకండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి చిన్న ఎస్‌సీ ఎస్‌సీఆర్‌టీ ఆర్ ఎన్‌సీఆర్‌టీ మనకి ఎందుకు ఇంపార్టెంటు అనే విషయాన్ని మనం వెళ్ళినట్లయితే, ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, మనకి బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఎస్‌సీఆర్‌టీ లేదా ఎన్‌సీఆర్‌టీ అనేది మనకి ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ తీసుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏంటమ్మా, నీట్ కావచ్చు, జేఈఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎన్‌సీఆర్‌టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంటు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దిశ పబ్లికేషన్ తీసుకున్నట్లయితే, దిశ పబ్లికేషన్‌లో 164 జేఈఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఏ పేజ్ నుండి వచ్చాయనేది మెన్షన్ చేస్తాడు. అంటే ఏంటమ్మా, ఎన్‌సీఈఆర్‌టీ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. అంటే జేఈఈ మెయిన్స్‌లో మోస్ట్ ఆఫ్ ది క్వెషన్స్ అనేవి ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఇస్తారు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి నీట్ నేను తీసుకున్నాననుకోండి. నీట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ మీరు గమనిస్తే దిశ పబ్లికేషన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఏ పేజ్ నుండి వచ్చాయో కూడా వారు మెన్షన్ చేస్తారు. అదేవిధంగా హరిహాన్‌లో నుంచి ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకున్నారనుకోండి. ఎన్‌సీఈఆర్‌టీలో ఏ పేజ్ నుండి వచ్చాయో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఓకేనా? అంటే ఏంటమ్మా, ఎన్‌సీఈఆర్‌టీ అనేది కీ రోల్‌ని ప్లే చేస్తుంది. అది జేఈఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు. అయితే మనం ఈ ఎన్‌సీఈఆర్‌టీని ఏ విధంగా చదవాలి చూసుకుంటే, ఎన్‌సీఈఆర్‌టీ అనేది మనం ఫస్టు థియరీ అనేది కంప్లీట్ చేయాలమ్మా. థియరీ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయాలి. తర్వాత మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ కావాలంటే మనకి యూట్యూబ్‌లో అవైలబిలిటీ ఉంటుంది. లేకపోతే మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకెళ్ళి ఎన్‌సీఈఆర్‌టీ సొల్యూషన్ అని మనం కొడితే అదేమో చెక్ చేస్తే మనకి ఎన్‌సీఈఆర్‌టీ సొల్యూషన్ సంబంధించి మనకి యాప్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుందనమాట. ఓకేనా? ఈ యాప్స్‌ని ఉపయోగించి కూడా మీకు ఎక్సర్‌సైజ్ సంబంధించిన సొల్యూషన్స్ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటమ్మా, మీరు ఈ మూడిని కంప్లీట్ చేశారు ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో. అప్పుడు మనకి ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జాంపులర్స్ అనేసి ఉంటాయన్నమాట. ఈ ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జాంపులర్‌కి సొల్యూషన్స్ అనేవి ఎంజీటీ గాని, ఏంటమ్మా ఎంటీజీ గాని, ఎంటీజీ గాని, అరిహాంత్ పబ్లికేషన్ గాని, ఓస్వాల్ పబ్లికేషన్ గాని, ఏమో ఫస్ట్ ఇయర్‌కి ఒక బుక్, సెకండ్ ఇయర్ బుక్ 2 బుక్స్ ఉంటాయి ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జాంపులర్. వాటి యొక్క సొల్యూషన్స్ అనేవి డీటెయిల్‌గా ఇస్తారు. ఇవి కూడా చేస్తే అంటే ఏంటమ్మా, ఎన్‌సీఈఆర్‌టీలో థియరీ, ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఏం చేయాలమ్మా, ఎగ్జాంపులర్స్, ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జాంపులర్స్ మనం చేసినట్లయితే మనకి నీట్‌లో కానీ ఏంటమ్మా? నీట్‌లో కానీ, జేఈఈ మెయిన్స్‌లో గానీ, అడ్వాన్స్‌లో గానీ బెటర్ ర్యాంక్స్ ఒస్తాయి. ఇంకా ఎంసెట్‌లో గూడా మంచి ర్యాంక్స్ ఒస్తాయనేసి నేను చెప్పగలుగుతున్నాను. మీరు ఎవరి మాట వినకండి. ఎన్‌సీఈఆర్‌టీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది నీట్ అవ్వచ్చు, జేఈఈ మెయిన్స్ అవ్వచ్చు, ఎంసెట్ కావచ్చు, అడ్వాన్స్‌డ్ కూడా. ఓకేనా? అందువల్ల ఎన్‌సీఈఆర్‌టీ అనేది మనం బాగా చదవాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ జేఈఈ మెయిన్స్‌లో గాని, నీట్‌లో గాని ఎన్‌సీఈఆర్‌టీ నుంచే వస్తాయి. ఈ విషయాన్ని ఎవరు గమనించరు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే, సార్ నేను ఎన్‌సీఈఆర్‌టీ అనేది థియరీ నాకు బాగా చదివినప్పుడు అర్థం కాలేదు అని ఎవరైనా అన్నారంటే, వాళ్ళకి నేను చెప్పే బుక్ ఏంటంటే చూడండి, 'ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్'. ఇది ఎంటీజీ వాళ్ళ యొక్క పబ్లికేషన్. ఈ బుక్ ఏమవుతుందమ్మా, ఎన్‌సీఈఆర్‌టీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో బుక్స్‌లో ఉండే ఇన్ఫర్మేషన్‌ని మనకి సింప్లిఫైడ్ మెథడ్‌లో ఈ ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ ఫింగర్ టిప్స్ అనేది మనకి ఇస్తారనమాట. అవైలబిలిటీ ఉంది ఈ బుక్‌లో. ఏమవుతుందమ్మా, ఫస్ట్ ఇయర్ యొక్క థియరీ, సెకండ్ ఇయర్ యొక్క థియరీని సింప్లిఫై చేసి ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనే బుక్‌లో పొందుపరిచారు. ఈ బుక్ అనేది చాలా బావుంటుంది. ఈ బుక్‌లో మీరు చూసుకుంటే
కాన్సెప్ట్ అనేది చాలా మనకి సింపుల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మీరు ఎన్‌సీఈఆర్‌టీ చదువుల్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే, వాళ్ళు తీసుకోవాల్సిన బుక్ ఏంటమ్మా, 'ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్'. అలా కాకుండా మీరు ఇంకో బుక్ కూడా తీసుకోవచ్చమ్మా. అదేంటంటే 'ఎన్‌సీఈఆర్‌టీ పంచ్ బై పీడబ్ల్యూ'. ఇదైనా తీసుకోవచ్చు. అంటే నేనొక విషయం చెప్తానమ్మా ఇక్కడ. మీరు ఎన్‌సీఈఆర్‌టీతో కంఫర్టబుల్‌గా ఉన్నారంటే ఎన్‌సీఈఆర్‌టీయే ఫాలో అవ్వండి. అప్పుడు ఈ ఏంటి ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ ఫాలో అవసరం లేదు. అదే విధంగా ఎన్‌సీఈఆర్‌టీ పంచ్ కూడా మనం ఫాలో అవసరం లేదు. లేదు సార్ అంటే మీరు ఎన్‌సీఈఆర్‌టీతో అందులో కొద్దిగా కన్‌ఫ్యూజ్‌గా ఉంది సార్ అంటే మీరు ఏంటమ్మా ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ అట్ యువర్ ఫింగర్ టిప్స్ బుక్ అయినా తీసుకోవచ్చు. లేదా ఎన్‌సీఈఆర్‌టీ పంచ్ బై పీడబ్ల్యూ ఫిజిక్స్ వాళ్ళు గూడా ఎన్‌సీఈఆర్‌టీ పంచ్ అనే బుక్‌ని రిలీజ్ చేశారు. అదైనా తీసుకోవచ్చు. కానీ ఏదో ఒక బుక్ మాత్రమే తీసుకోవాలి. లేదు సార్ అంటే మీరు ఏదో లేకపోతే ఈ 2 బుక్స్ లేదా అంటే ఏంటి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్కు, ఎన్‌సీఈఆర్‌టీ అదే ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ 2 తీసుకోవచ్చు. నా ఇదేంటంటే ఎన్‌సీఈఆర్‌టీలో థియరీ మీరు అండర్‌స్టాండ్ చేసుకోలేని సందర్భంలో మాత్రమే ఇవి తీసుకోండి. లేకపోతే తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? అయితే మనకి ఈ ఎన్‌సీఈఆర్‌టీలో ఉండే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ యొక్క కాన్సెప్ట్ అనేది కొద్దిగా డెప్త్‌గా అర్థం కావాలంటే మీరు తీసుకోవాల్సిన వాళ్ళు అంటే ఏంటమ్మా ఇక్కడ మీరు చదివేసారు మీకు అర్థమైపోయింది. లేదా ఇది ఇది తీసుకోలేదు. లేదా ఇదేం తీసుకోండి. లేకపోతే ఇదేం తీసుకోండి. లేకపోతే మీకు ఇంకా డెప్త్‌గా అర్థం కావాలి అంటే నేను చెప్పే బుక్ ఏంటంటే ఏంటమ్మా 'న్యూ సింప్లిఫైడ్ ఫిజిక్స్ బై ఎస్ఎల్ అరోరా'. ఈ ఎస్ఎల్ అరోరా టెక్స్ట్ బుక్స్ మనం తీసుకుంటే అంటే ఏంటమ్మా ఎస్ఎల్ అరోరా టెక్స్ట్ బుక్స్ మనం తీసుకున్నట్లయితే అంటే ఏంటమ్మా 'న్యూ సింప్లిఫైడ్ ఫిజిక్స్' వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 మనకి వాల్యూమ్ 2 ఉంటాయి. ఎవరమ్మా? ఫాదరు ఎస్ఎల్ అరోరా. ఈ బుక్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. థియరీ అనేది మనకెలా ఉంటుందమ్మా థియరీ అనేది ఒక క్వెషన్ ఫార్మాట్. ఫస్ట్ ఒక క్వెషన్ అడుగుతారు. దానికి సంబంధించిన థియరీ మొత్తం ఇస్తాడు. ఇంకొక క్వెషన్ అడుగుతారు. దానికి సంబంధించిన థియరీ ఇస్తారు. ఈ ప్యాటర్న్‌లో క్వెషన్ ఆన్సర్ ప్యాటర్న్‌లో ఈ 'న్యూ సింప్లిఫైడ్ ఫిజిక్స్' బై ఎస్ఎల్ అరోరా బుక్స్ అనేవి చాలా బావుంటాయి. ఈ బుక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఫస్ట్ థియరీ కంప్లీట్ అయిన వెంటనే ఆ కాన్సెప్ట్ కంప్లీట్ అయిన వెంటనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ అమ్మా? సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. నెక్స్టు ఏముంటాయమ్మా? ప్రీవియస్ ఇయర్‌లో వచ్చే నీట్ క్వెషన్సు, అదేవిధంగా జేఈఈ క్వెషన్సు, అడ్వాన్స్డ్‌లో వచ్చే క్వెషన్స్ ఇవన్నీ గూడా చాప్టర్ ఎండింగ్స్‌లో మనకుంటాయి. ఇందులో ఏముంటాయమ్మా? న్యూ సింప్లిఫైడ్ ఫిజిక్స్ మీరు గమనించినట్లయితే, న్యూ సింప్లిఫైడ్ ఫిజిక్స్‌లో థియరీ అనేది క్వెషన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉంటుంది. థియరీ అనేది డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దేని బేస్ మీద చేస్తాడమ్మా? ఎన్‌సీఈఆర్‌టీని తీసుకొని దాని బేస్ మీద మనకి ఈ న్యూ సింప్లిఫైడ్ ఫిజిక్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటుందనమాట. అయితే ఇందులో మనం గమనిస్తే ఏంటమ్మా, ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఏముంటాయమ్మా, షార్ట్ నోట్స్ ఫార్మాట్‌లో ఏ ఫార్ములాసు అంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఏ ఫార్ములాస్ అనేవి ఒక బాక్స్‌లో పెట్టిస్తారు. తర్వాత ఏముంటాయమ్మా, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఏంటంటాయమ్మా, ఈ చాప్టర్ అన్నీ ఎండింగ్ అయిపోయిన తర్వాత నీట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, జేఈఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, అడ్వాన్స్డ్ ప్రీవియస్ క్వెషన్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే దీని తర్వాత షార్ట్ నోట్స్ ఉంటుందనమాట. దీనిలో షార్ట్ నోట్స్ ప్రతి చాప్టర్‌కి ప్రతి చ ఎస్ఎల్ఆర్ఆర్‌లో ఏముంటాయమ్మా ఫస్టు క్వెషన్స్ రూపంలో థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. తర్వాత ఏముంటుందమ్మా అలా ప్రతి టాపిక్‌కి ఉంటుంది. తర్వాత ఏమవుతుందా ఎండింగ్‌లో నీట్ క్వెషన్స్ ఉంటాయి. జేఈఈ మెయిన్స్ క్వెషన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ ఏముంటదమ్మా ఒక షార్ట్ నోట్స్ అనేది మనకి ఉంటుందనమాట. అందువల్ల ఎస్ఎల్ అరోరా అనేది ఇంపార్టెంటు. కానీ దీని యొక్క కాస్టే ఎక్కువగా ఉంటుంది. మనకి అట్‌లీస్టు దీని యొక్క ఫస్ట్ ఇయర్ యొక్క ఎస్ఎల్ఆర్ఆర్ ఫిజిక్స్ మనం తీసుకుంటే 2 వాల్యూమ్స్ ఉంటాయి. 1500 ఉంటుంది. అదేవిధంగా మనం సెకండ్ ఇయర్ తీసుకుంటే సెకండ్ ఇయర్ కూడా 2 వాల్యూమ్స్ ఉంటాయి. 1500 ఉంటుంది. కానీ థియరీ మీకు బాగా కావాలి అంటే మీరు ఖచ్చితంగా న్యూ సింప్లిఫైడ్ ఫిజిక్స్ బై ఎస్ఎల్ అరోరా తీసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఈ బుక్స్ అనేవి మీకు బోర్డ్ ఎగ్జామ్స్‌లో యూజ్ అవుతుంది. నీట్‌కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ జేఈఈ మెయిన్స్‌కి, ఎంసెట్ అన్ని ఎగ్జామ్స్‌కి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? అయితే మీకు ఎన్‌సీఈఆర్‌టీ అర్థమైతే ఇవేవి తీసుకోనవసరం లేదు. అమౌంట్ ఎక్కువ అవుతుందంటే మీరు తీసుకోనవసరం లేదు. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ మనం చూసుకుంటే, మనం ఈ పక్కన పెడితే ఇంకా మీరు అడ్వాన్స్డ్ లెవెల్‌లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే, వాళ్ళకి థియరీ థియరీ అంటే మెయిన్ ఏంటమ్మా కాన్సెప్ట్ అనేవి బాగా మనకు రావాలి.
ఈ కాన్సెప్ట్ రావాలంటే మనం ఏం తీసుకోవాలమ్మా? 'కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ బై ఎస్‌సి వర్మ' వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఉంటాయి. అది అర్థమవుతుందమ్మా? మీరు ఇంతవరకొచ్చారనుకోండి, ఇవి చదివారనుకోండమ్మా, ఈ పైన చెప్పినవి ఇవి చదివితే మీరు జేఈఈ మెయిన్స్‌లో క్వాలిఫై అవుతారు. ఏంటమ్మా? జేఈఈ మెయిన్స్‌లో ఏమవుతారమ్మా? క్వాలిఫై అవుతారు. ఇదే విధంగా టాప్ ర్యాంక్ వస్తుంది. ఇంకా ఇంకేంటమ్మా? మీకు టాప్ ర్యాంక్ వస్తుంది. మంచి పర్సెంటేజ్‌లు గూడా వస్తుంది. అది ఎంసెట్‌లో గావచ్చు, జేఈఈ మెయిన్స్‌లో కావచ్చు, నీట్‌లో కావచ్చు. కానీ ఇంకా మీరు అడ్వాన్స్డ్ లెవెల్‌లో కావాలి అంటే మీరు ఇంకా కొన్ని బుక్స్‌ని మీరు యాడ్ చేసుకోవాలి. ఆ యాడింగ్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ థియరీ మనకి ఈ ఎస్ఎల్ అరోరా గాని, ఎన్‌సీఈఆర్‌టీ గాని ఇంకా సరిపోదు. ఇంకా బాగా థియరీ అదే విధంగా కాన్సెప్ట్‌ని మీరు బాగా అండర్‌స్టాండింగ్ చేసుకోవాలంటే 'కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ బై ఎస్‌సి వర్మ' వాల్యూమ్ 1 ఉంటుంది. వాల్యూమ్ 2 ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండమ్మా. చూడమ్మా ఇది 'కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ బై ఎస్‌సి వర్మ' వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 అంటే ఇది ఫస్ట్ ఇయర్‌కి సంబంధించినవి ఉంటాయి. దీనిలో సెకండ్ ఇయర్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. దీనిలో ఏముంటుందమ్మా కాన్సెప్ట్స్ అనేవి వెరీ వెల్ ఎక్స్‌ప్లెయిన్డ్ అనమాట. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాయి. తర్వాత మధ్యలో మనకి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఎక్సర్‌సైజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఎక్సర్‌సైజ్ ప్రాబ్లమ్స్‌కి మన సొల్యూషన్స్ కావాలంటే, 'సొల్యూషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్' మనకు బుక్స్ అనేవి 2 అవైలబిలిటీ ఉంటుందనమాట. అంటే ఈ మొత్తం సెట్ మనకి నియర్లీ రూ. 1000 నుంచి రూ. 1500 ఉంటుందనమాట. ఎవరైతే కాన్సెప్ట్స్‌ని బాగా బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్‌సి వర్మ తీసుకుంటే బెటరు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ? అడ్వాన్స్‌డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలంటే మాత్రమే మీరు 'కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్' బై ఎస్‌సి వర్మ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 అదే విధంగా దానికి సొల్యూషన్స్ కూడా మరి మనకి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇస్తారు. ఓకేనా? ఇవి తీసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత మనం చూసుకుంటే అమ్మా, మనకి ప్రిన్సిపల్స్ చూడండి ఏమన్నాను? ఇదేనా తీసుకోండి ఆర్ అంటే ఎస్‌సి వర్మ మీరు తీసుకోలేదు ఇంట్రెస్ట్ లేదనుకోండి. మీరు ఇప్పుడు ఏం తీసుకోవచ్చమ్మా? 'ప్రిన్సిపల్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజిక్స్' బై రెజ్నిక్, హాలిడే అండ్ వాకర్ ఆ బుక్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే అమ్మా, ఇది ఏంటమ్మా 'ఫండమెంటల్ ఆఫ్ ఫిజిక్స్' హాలిడే అండ్ రెజ్నిక్, హాలిడే అండ్ వాకర్ ఓకేనా? ఇది ఫారెన్ ఎడిషన్ అన్నమాట. మనకి ఇండియన్ అడాప్షన్ ఎడిషన్ తీసుకుంటే ఎలాగుంటుందమ్మా? ఎక్స్‌టెండ్ ఎడిషన్ హాలిడే అండ్ రెజ్నిక్ ఓకేనా? వాకర్ 'ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్' అని ఉంటుంది. ఇది ఇండియన్ అడాప్షన్ ఇది. దీని యొక్క కాస్ట్ నియర్లీ 900 నుంచి రూ. 1000 ఉంటుంది. ఫారెన్ ఎడిషన్ అయితే 5000, 12,000 ఇలా ఉంటుంది. ఓకేనా? మీరు ఎస్‌సి వర్మ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను చెప్పేదేంటమ్మా 'ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్' ఏంటమ్మా ఇండియన్ అడాప్షన్ ఎడిషన్ ఉంటుంది. దాన్ని మీరు చదవచ్చు. ఎప్పుడమ్మా మీరు అడ్వాన్స్డ్ లెవెల్‌లో థియరీ మీకు కావాలి. థియరీ మీన్స్ ఏంటమ్మా కాన్సెప్ట్ బిల్డ్ అవ్వాలంటే మీరు 'ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్' గాని, 'ఎస్‌సి వర్మ' గాని తీసుకోవడం ఉత్తమం. తర్వాత మనం చూసుకుంటే ఇవన్నీ పక్కన పెడతామా. ఇప్పుడు రిఫరెన్స్ బుక్స్ ఫర్ ఏ జేఈఈ అడ్వాన్స్‌డ్. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి ఎటువంటి రిఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి? మనం గమనిస్తే పాపులర్ బుక్స్ అమ్మా. ఒకటి 'డీసీ పాండ్య' అంటే మీరు 'డీసీ పాండ్య' అయినా తీసుకోవచ్చు. లేదా 'సింగేజ్' బై బిఎం శర్మ ఈ బుక్ అయినా తీసుకోవచ్చు. లేదా 'ఫిజిక్స్ గెలాక్సీ' బై ఆశిష్ అరోరా. మీరు ఈ 3 బుక్స్ తీసుకోకూడదమ్మా. ఏదో ఒకటే తీసుకోవాలి. అది 'డీసీ పాండ్య' తీసుకుంటారా మీ ఇష్టం. లేదా 'సింగేజ్' తీసుకుంటారా మీ ఇష్టం. 'ఫిజిక్స్ గెలాక్సీ' తీసుకుంటారా మీ ఇష్టం. నేనైతే సజెస్ట్ చేసేదేంటమ్మా, ఎవరైతే కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నారో వాళ్ళైతే 'డీసీ పాండ్య' తీసుకోవాలి. ఎవరైతే కొద్దిగా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారో వాళ్ళు 'ఫిజిక్స్ గెలాక్సీ' తీసుకోవాలి. ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఎవరున్నారో వాళ్ళు 'సింగేజ్' తీసుకోవాలి. స్టార్టింగ్‌లో ఉన్నోళ్ళు ఎవరైనా ఫిజిక్స్ ఏంటమ్మా 'డీసీ పాండ్య' తీసుకుంటే బెటర్. ఓకేనా? ఇంకా అడ్వాన్స్‌డ్‌గా ఉండేవాళ్ళు ఎవరైనా 'సింగేజ్ అండ్ ఫిజిక్స్ గెలాక్సీ' తీసుకోవడం బెటర్. ఓకేనా? ఫస్ట్ మనం చూసుకుంటే ఏంటమ్మా 'డీసీ పాండ్య'. 'డీసీ పాండ్యలో' మొత్తం మనకి 5 వాల్యూమ్స్ ఉంటాయి. ఒకటి మెకానిక్స్ 1 తర్వాత ఏమో మెకానిక్స్ 2 తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నెటిజం తర్వాత వేవ్స్ అండ్ థెర్మోడైనమిక్స్ తర్వాత ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. ఇలాగ మనకి 5 వాల్యూమ్స్ ఉంటాయి. దీని యొక్క కాస్ట్ మనం చూసుకుంటే అమ్మా 2500 ఇలా ఉంటుందన్నమాట. అంటే 2000 నుంచి 2500 వరకు ఉంటుంది. డీసీ పాండ్య అనేది చాలా బావుంటుంది. ఎవరైతే ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశారో వాళ్ళైతే ఈ డీసీ పాండ్య తీసుకోవడం అనేది ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్‌కి డీసీ పాండ్యకి యూజెస్ ఏంటో చూసుకుంటే డీసీ పాండ్య ఫిజిక్స్. ఇది ఎవరమ్మా? ఎవరి పబ్లికేషన్? 'అరిహంత్' పబ్లికేషన్. అంటే ఆథర్ ఎవరు? 'డీసీ పాండ్య'. పబ్లిష్ ఎవరు చేశారు? 'అరిహంత్.' అయితే అప్రోచ్ ఏ విధంగా ఉంటుందంటే 'డీసీ పాండ్యస్ ఈస్ ఫోకస్ ఆన్ మోర్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ థియరీ.'
అంటే ఏంటమ్మా, డీసీ పాండ్యా అనేది మనము చూసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ పైన కాన్సంట్రేషన్ చేస్తారు. అదేవిధంగా ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ థియరీ పైన కాన్సంట్రేట్ చేస్తారు. వైల్ ఇట్ కవర్స్ నెసెసరీ థియరిటికల్ కాన్సెప్ట్. ఇది ఏం చేస్తున్నామా, ఏది అవసరమో ఆ థియరిటికల్ కాన్సెప్ట్ మాత్రమే డీసీ పాండ్యా అనేది మనకి అనవసరమైన అన్నెసరీ థియరీ మొత్తం ఈ డీసీ పాండ్యాలో ఉండదు. నెసెసరీ అంటే ఏ పాయింట్ నుంచి క్వెషన్ వస్తుందో ఆ పాయింట్‌కి సంబంధించిన థియరీ మాత్రమే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా, ఇట్ ఎంఫసైజ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కామన్‌లీ ఆస్క్డ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇందులో డీసీ పాండ్యాలో ఉండే క్వెషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చే క్వెషన్స్ అనేటమ్మా నీట్‌లో గాని, జేఈలో గాని, అడ్వాన్స్‌లో గాని, బిసెట్‌లో ఎలా వస్తాయి ఆ విధంగా ప్యాటర్న్ తయారు చేస్తారు. అయితే లెవెల్ ఎలా ఉంటుంది? ఇంటర్మీడియేట్ టు అడ్వాన్స్డ్ అంటే మీడియం లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్. అయితే ఇక్కడ ఏముంటుందమ్మా, ఫోకసింగ్ ఆన్ బిల్డింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ నీట్, జేఈ అండ్ అడ్వాన్స్ ఇలా. అంటేనమ్మా ఇవి ఇక్కడ ఈ లెవెల్ ఎలా తయారు చేస్తారు? లెవెల్ క్వెషన్స్ అనేవి అడ్వాన్స్డ్‌కి, నీట్‌కి, జేఈకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేయాలనే విషయాన్ని అంటేనమ్మా ఇక్కడ ఎబిలిటీస్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఈ లెవెల్ అనేవి ఉంటాయి. ఫీచర్స్ చూసినట్లయితే థియరీ ఈజ్ కన్సైజ్ బట్ సఫిషియంట్ ఫర్ అండర్‌స్టాండింగ్. థియరీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ సఫిషియంట్ సరిపోతుంది అండర్‌స్టాండింగ్ కోసం. తర్వాత ఎంఫసైజ్ ఆన్ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ విత్ వెల్ కేటగరైజ్డ్ క్వెషన్స్. ఇక్కడ ఏం చేస్తారమ్మా, కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకేం చేస్తారమ్మా, ఈ క్వెషన్స్‌ని కేటగరైజ్ చేస్తారంట. ఎలా కేటగరైజ్ చేస్తారు? క్వెషన్స్ ఆర్ డివైడ్ ఇంటూ ది సింగిల్ కరెక్ట్ ఆన్సర్, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్, ఇంటిగ్రేట్ టైప్ ఆన్సర్, అసెట్ అండ్ రీజనింగ్ ఇలా ఉంటాయి. అంటే ఏంటమ్మా, ఇక్కడ క్వెషన్స్ కేటగరైజ్ చేస్తారు. సింగిల్ ఆన్సర్, మల్టిపుల్ ఆన్సర్స్, ఇంటిగ్రేటెడ్ ఆన్సర్స్, అసెట్ అండ్ రీజనింగ్ అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఇది కరెక్టా, రాంగా, రైట్ అని అడుగుతారు. ఓకేనా? అసెట్స్ అండ్ రీజనింగ్ ఇలా అడుగుతారు. నెక్స్ట్ స్టెప్ వైస్ సొల్యూషన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఇక్కడ స్టెప్ వైస్ సొల్యూషన్ ఉంటది. ఎక్స్‌ప్లనేషన్ ఉంటదనమాట. అయితే ఇది ఎవరికి బెస్ట్ అమ్మా? స్టూడెంట్స్ హూ ప్రిఫర్ కన్సెన్స్ థియరీ. ఎవరైతే తక్కువ థియరీ కన్సెన్స్ థియరీ విత్ ఎక్స్‌టెన్సివ్ ప్రాక్టీస్ క్వెషన్స్ రిలవెంట్ టు జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. అయితే ఈ బుక్కు ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే, తక్కువ థియరీ కావాలి, బాగా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి, విచ్ ఆర్ రిలవెంటెడ్ టు ది ఏంటమ్మా, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. అంటే ఈ క్వెషన్స్ అనేవి ఎలా ఉన్నాయమ్మా, జేఈఈ మెయిన్స్‌కి, అడ్వాన్స్‌డ్ రిలేటివ్‌గా ఉండాయి అనుకున్న వాళ్ళకి ఈ బుక్ యూజ్ అవుతుంది. ఓకేనా? హూ వాంట్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎవరికైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవ్వాలో వాళ్ళకి ఈసీ పాండే అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మనం చూసుకుంటే అమ్మా, జేఈఈ అడ్వాన్స్డ్ ఫిజిక్స్ సిరీస్ సెట్ ఆఫ్ 6 బుక్స్. ఎవరిదమ్మా ఇది? ఎవరిదంటే ఇది బిఎం శర్మ. ఇందులో మనకి 6 వాల్యూమ్స్ ఉంటాయి. ఒకటి మెకానిక్స్ 1, 2 మెకానిక్స్ 2, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, తర్వాత మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, తర్వాత ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్, తర్వాత వేవ్స్ అండ్ థెర్మోడైనమిక్స్. ఇంకా మనం చూసుకుంటే ఈ సింగేజ్ ఫిజిక్స్. ఓకేనా? ఆథర్ అండ్ పబ్లిషర్. సింగేజ్ ఫిజిక్స్ ఆథర్ అనేవి ఎవరంటే బిఎం శర్మ. పబ్లిష్డ్ బై ఎవరమ్మా? సింగేజ్ లెర్నింగ్ అనే పబ్లిషింగ్ చేస్తుందనమాట. అయితే అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది? సింగేజ్ ఈజ్ నౌన్ ఫర్ ఇట్స్ కాంప్రహెన్సివ్ అండ్ డీటెయిల్డ్ కవరేజ్ ఆఫ్ టాపిక్. సింగేజ్ ఎలా ఉంటదమ్మా? ఇక్కడ కాంప్రహెన్సివ్‌గా ఏదైనా టాపిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. తర్వాత ఇట్ ఫోకస్ హెవీలీ ఆన్ థియరీ. ఈ ఈ సింగేజ్ ఎవరి మీద ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తుందమ్మా? థియరీ పైన ఫోకస్ చేస్తుంది. అండ్ ప్రొవైడ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ సాల్వ్డ్ అండ్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఈ బుక్‌లో ఎలా ఉంటుందమ్మా? సాల్వ్డ్, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. రేంజ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్. ఇక్కడ రేంజ్ ఎలా ఉంటదమ్మా? బేసిక్ ప్రాబ్లమ్ నుంచి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ వరకు. మీరు డీసీ పాండేతో పోల్చుకుంటే ఎంగేజ్‌లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి. వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ డిజైన్. ఈ లెవెల్ ఎలా ఉంటది? డిజైన్ ఫర్ డీప్ అండర్‌స్టాండింగ్, అడ్వాన్స్డ్ ప్రాక్టీస్. ఈ బుక్‌ని ఏ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారమ్మా? డీప్ అండర్‌స్టాండింగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ కోసం. నెక్స్ట్ విత్ ఫోకస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ పర్టిక్యులర్‌లీ యూజ్‌ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఎయిమింగ్ ది టాప్ ర్యాంక్స్. ఎవరైతే టాప్ ర్యాంక్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి సింగేజ్ అనేది చాలా బావుంటుంది. ఫీచర్స్ తీసుకుంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ థియరీ. థియరీ ఎలా ఉంటదమ్మా? స్టెప్ బై స్టెప్ ఉంటది. తర్వాత ఇది ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఎక్స్‌టెన్సివ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్‌సైజ్ సెట్స్ ఆఫ్టర్ ఈచ్ చాప్టర్. మనకి ఈచ్ చాప్టర్ తర్వాత మనకి ఎక్స్‌టెన్సివ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఎక్సర్‌సైజెస్ ఉంటాయన్నమాట. ఐడియా ఫర్ ఏ సెల్ఫ్ స్టడీ బ్రేక్స్ డౌన్
కాన్సెప్ట్స్ సిస్టమాటికల్లీ. ఇక్కడ మనకి కాన్సెప్ట్‌ని, టాపిక్స్‌ని ఎలా చేస్తారో బ్రేక్ డౌన్ చేస్తారు. అంటే పార్ట్‌గా అంటే మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం మనకి పార్ట్‌గా చేస్తారనమాట. నెక్స్ట్ బెస్ట్ ఫర్ ఏంటమ్మా ఇది ఎవరికమ్మా ఇది బాగుంటది స్టూడెంట్స్ వి నీడ్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. ఎవరికైతే డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అవసరమో వాళ్ళు సింగేజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ విత్ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్‌ని ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఛాలెంజింగ్ వన్స్ అంటే ఏంటమ్మా డిఫరెంట్ ఛాలెంజ్ తీసుకోవాలనుకున్నారనుకోండి ప్రాబ్లమ్స్‌లో అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ విధంగా సింగేజ్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజిక్స్ గ్యాలక్సీ ఫర్ జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. ఇది జీకేపీ పబ్లికేషన్ వారు పబ్లిష్ చేస్తున్నారు. అయితే ఫిజిక్స్ గ్యాలక్సీ అనేది 5 వాల్యూమ్స్‌లో ఉంటుంది. వాల్యూమ్ 1 అనేది మెకానిక్స్, వాల్యూమ్ 2 అనేది థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్ అండ్ వేవ్స్, వాల్యూమ్ 3 అనేది ఎలక్ట్రోస్టాటిక్స్, ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. వాల్యూమ్ వాల్యూమ్ 4 చూసుకుంటే మనకి మ్యాగ్నెటిజం, ఈఎంఐ అదేవిధంగా మనకి హ్మ్. ఆల్టర్‌నేటివ్ కరెంట్స్. తర్వాత లాస్ట్ వాల్యూమ్ చూసుకుంటే ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది. ఓకేనా? అయితే మనకి ఈ ఫిజిక్స్ గ్యాలాక్సీ అనేది జీకేపీ పబ్లికేషన్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. రైటర్ ఎవరమ్మా? ఆశిష్ అరోరా. ఆశిష్ అరోరా ద క్రియేటర్ ఆఫ్ ఫిజిక్స్ గ్యాలాక్సీ విచ్ ఈస్ ఆల్సో పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ జేఎస్ ఫ్రెండ్స్. మీరు ఫిజిక్స్ గ్యాలాక్సీ అని యూట్యూబ్‌లో చెక్ చేస్తే మనకి ఫిజిక్స్ గ్యాలాక్సీ అనే యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అది మనకి మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఆశిష్ అరోరా సార్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అనేవి హిందీలో ఉంటుంది. ఓకేనా? హిందీలో ఉంటాయి. అది నార్త్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సౌత్ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అప్రోచ్ ఏ విధంగా ఉంటుందంటే దిస్ బుక్ ఫాలోస్ విజువల్ అండ్ కాన్సెప్టువల్ అప్రోచ్. ఈ బుక్ మనం చదివేటప్పుడు విజువల్‌గా, కాన్సెప్టువల్‌గా అప్రోచ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ ఆఫ్టెన్ ఇంటిగ్రేటింగ్ వీడియో లెసన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఫ్రమ్ ది యూట్యూబ్ ఛానల్. అంటే ఈ బుక్‌లో ఉండే ప్రతిదానికి ఫిజిక్స్ గ్యాలాక్సీ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఏంటమ్మా వీడియో లెసన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ద బుక్ ఎంఫసైజ్ క్లియర్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ది గ్రౌండ్. అంటే ఏంటమ్మా ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. క్లియర్‌గా కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి లెవెల్ చూసుకుంటే మోడరేట్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది. అయితే ద బుక్ ఈస్ డిజైన్డ్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ఆసిస్ అరోరా వీడియో లెక్చర్స్. ఈ బుక్ అనేది ఏంటమ్మా పూర్తిగా ఆసిస్ అరోరా సార్ ఉన్నారు కదా! ఆయన యొక్క వీడియో లెక్చర్స్ పైన ఆహ్, ఇలా ఉంటాయి. వీడియోస్ లెక్చర్స్‌లా ఉంటాయి ఇంకా చెప్పాలంటే. వీడియోస్ లెక్చర్స్‌లా ఉంటాయి. అంటే ఏంటి మన ఫిజిక్స్ గ్యాలాక్సీ అనే యూట్యూబ్ ఛానెల్ చెప్పాం కదా! ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ఏ వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ అనుగుణంగా మనకి ఫిజిక్స్ గ్యాలాక్సీ అనే బుక్స్ జీకేపీ పబ్లికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ఫీచర్స్ తీసుకుంటే కాన్సెప్ట్ క్లారిటీ విత్ ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్. ఇక్కడ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది. దేని మీద ఫోకస్ చేస్తామో ఫండమెంటల్ పైన ఫోకస్ చేస్తారు. తర్వాత డయాగ్రామ్స్ అండ్ ఇల్లుస్ట్రేషన్స్ టు ఎయిడ్ టు అండర్‌స్టాండింగ్. ఇక్కడ డయాగ్రామ్స్ కానీ, ఇల్లుస్ట్రేషన్స్ కానీ చాలా బావుంటాయి. తర్వాత ఇట్ కంటైన్స్ రేంజ్ ఆఫ్ సాల్వ్డ్ అండ్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆఫ్టెన్ లింక్డ్ విత్ ఆన్‌లైన్ రిసోర్సెస్ అండ్ వీడియో ఎక్స్‌ప్లనేషన్. ఈ ప్రతీదీ కూడా మనకి ఆన్‌లైన్ ఆన్‌లైన్ రిసోర్సెస్‌తోను, తర్వాత వీడియో ఎక్స్‌ప్లనేషన్‌తోనే ఉంటుందన్నమాట. అయితే బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిఫర్ టు బ్లెండెడ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే 2 విధాలుగా ఎవరు నేర్చుకోవాలనుకున్నారు. 2 విధాలు అంటే బ్లెండింగ్ అంటే మనకి బీఈడీలో వస్తుంది. బ్లెండింగ్ మోడ్ అంటారనమాట. అంటే నువ్వు వీడియో లెక్చర్స్ విని బుక్స్ చదువుకుంటాం ఎవరనుకుంటారో ఆళ్ళు ఫిజిక్స్ గెలాక్సీ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ క్లియర్ అండ్ విజువల్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎవరైతే కాన్సెప్ట్‌ని క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ చేయాలనుకుంటున్నారో, విజువలైజేషన్ చేయాలనుకుంటున్నారో, ఎక్స్‌ప్లనేషన్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్‌తోని అలాంటి వారు ఫిజిక్స్ గెలాక్సీ బుక్స్ తీసుకోవడం అనేది ఉత్తమం. ఏంటమ్మా? ఉత్తమం. తర్వాత మనం లాస్ట్ కొన్ని తీసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ బుక్స్. అంటే ఏంటమ్మా 'దిశ' పబ్లికేషన్ గాని, ఎంటీజీ గాని, ఓస్వాల్ గాని ఏ పబ్లికేషన్ అయినా తీసుకోండి. మనకి లాస్ట్ ఇయర్స్ యొక్క నీట్ ప్రీవియస్ ఇయర్ పేపర్సు, జేఈఈ మెయిన్స్ యొక్క లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్సు, తర్వాత అడ్వాన్స్‌డ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల సార్ మేము జేఈఈ ప్రిపేర్ అయితే నీట్ పేపర్స్ ఎందుకని అనొచ్చు. నీట్ పేపర్స్ మీరు ప్రిపేర్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి
దిశ పబ్లికేషన్ మనం తీసుకున్నాం. నీట్ పేపర్స్. ఇందులో ఏముంటుందమ్మా యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్ సంబంధించిన యూనిట్ వైస్‌గా ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్ ఒక చాప్టర్ తీసుకుంటే యూనిట్ వైస్‌గా మనకి అన్ని నీట్‌లో వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్‌లో జేఈఈ మెయిన్స్‌కి వస్తుంటాయి. తర్వాత ఏంటమ్మా మోస్ట్ ఇన్ స్ట్రైట్ లైన్. దానికి అన్ని ప్రీవియస్ ఇయర్‌లో వచ్చే క్వెషన్స్ అన్ని అక్కడ ఏం చేస్తారమ్మా అక్కడ మనకి నోట్ చేస్తారు. అంటే ఏంటమ్మా చాప్టర్ వైస్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. దీన్ని సాల్వ్ చేయడం వల్ల మనకి కాన్సెప్ట్స్ అనేవి చాప్టర్ వైస్‌గా నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ కూడా చాప్టర్ వైస్‌గా చేయొచ్చనమాట. ఓకేనా? అయితే ఈ నీట్ పేపర్స్ చేయడం వల్ల మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. నీట్ పేపర్స్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు జేఈఈ మెయిన్స్ ఫిజిక్స్ దిశ పబ్లికేషన్ గానీ, ఎంటీజీ గానీ, ఓస్వాల్ గానీ, అరిహాంత్ గానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది గూడా ఇక్కడ దిశ పబ్లికేషన్‌లో ఏమవుతుందమ్మా యూనిట్ వైస్‌గా ఉంటాయి. ఏంటమ్మా యూనిట్ వైస్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్ తీసుకుంటే యూనిట్ అండ్ మెజర్‌మెంట్స్‌లో ఇంతవరకు ఏ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వచ్చాయో అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి క్వెషన్‌కి గూడా ఎన్‌సీఈఆర్‌టీ ఏ పేజ్ నుండి వచ్చాయో గూడా ఇండికేట్ చేస్తారు. అది నీట్‌లో గాని, జేఈఈ మెయిన్స్ పేపర్స్‌లో గాని ఎన్‌సీఈఆర్‌టీలోన ఏ పేజ్ నంబర్ నుంచి ఈ జేఈఈ మెయిన్స్ క్వెషన్ వచ్చింది అనే దాన్ని నోట్ చేస్తారు. అందువల్లే మనకి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంటు. ఓకేనా? ఈ బుక్స్ చేయాలి. తర్వాత మీరేం చేయాలమ్మా? ఏం చేయాలంటే అడ్వాన్స్‌డ్ పేపర్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడు గూడా ఏం చేయాలమ్మా? జేఈఈ నీట్ పేపర్స్ చేస్తే బేసిక్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత జేఈఈ పేపర్స్ చేయాలి. తర్వాత అడ్వాన్స్‌డ్ పేపర్స్ అనేవి మనం చేయాలి. తర్వాత ఆల్రెడీ నేను ఫస్ట్‌లో చెప్పేసాను. ఎన్‌సీఈఆర్‌టీ ఎగ్జాంపులర్స్ మనకి 11థ్ క్లాస్‌కి, 12థ్ క్లాస్‌కి ఉంటాయి. ఇది మీరు ఎంటీజీ తీసుకోవచ్చు, హరిహాన్ తీసుకోవచ్చు, లేకపోతే ఓస్వాల్ ఏదైనా ఏ పబ్లికేషన్ అయినా తీసుకోవచ్చు. మేము చెప్పిన బుక్స్ అన్నీ మీరు ఫాలో అయితే మీరు సక్సెస్ సాధిస్తారు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటమ్మా ఆ విషయం అంటే లాస్ట్ కన్క్లూజన్ అనుకోండి మీరు. మీరు అన్ని బుక్స్ తీసుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు అడ్వాన్స్‌డ్ ప్రిపేర్ అవుతున్నారంటే మీరు 'డీసీ పాండే' అయినా తీసుకోండి, లేకపోతే 'సింగేజ్' అయినా తీసుకోండి, లేకపోతే 'ఫిజిక్స్ గ్యాలక్సీ'. అంటే ఇందులో ఈ మూడిట్లో ఒక బుక్‌ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఆ ఒక్క బుక్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. 3 బుక్స్ తీసుకోవడం వల్ల మీకు సమయం వేస్ట్ గాని ఇంకేముండదు. ఎవరైతే మనకి స్టార్టింగ్ పాయింట్‌లో లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నారో వాళ్ళు 'డీసీ పాండే' తీసుకోవడం ఉత్తమం. ఎవరైతే మోడర్న్‌లో ఉన్నారో ఆళ్ళు 'ఫిజిక్స్ గ్యాలక్సీ' తీసుకోవడం ఉత్తమం. ఎవరైతే ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారో వాళ్ళు 'సింగేజ్' తీసుకోవడం అంటే టాప్ ర్యాంక్ కావాలనుకుంటే 'సింగేజ్' తీసుకోవడం. అయితే మనకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే డీసీ పాండే తీసుకోండి అని చెప్తాను. డీసీ పాండే ఎవరు స్టార్టింగ్‌లో ఉన్నారో వాళ్ళు డీసీ పాండే తీసుకోవడం ఉత్తమం నా ప్రకారం. నేను చెప్పే ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ కొంతమంది సార్ ఈ బుక్స్ అనేవి 2000, 5000 ఉన్నాయి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే ఫస్టు మీ కాలేజ్ చెప్పిన థియరీని నేర్చుకోండి ఫిజిక్స్‌లో. తర్వాత ఏంటమ్మా ఎన్‌సీఈఆర్‌టీని ఫాలో అవ్వండి. ఎన్‌సీఈఆర్‌టీ ప్లస్ ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ ఎన్‌సీఈఆర్‌టీ ఎట్ ఫింగర్ టిప్స్ అనేసి కదా! ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ అనేసి ఉంది కదా! ఆ బుక్ అయినా తీసుకోండి. లేకపోతే ఏం చెప్పానమ్మా నేను? ఏంటి ఎన్‌సీఈఆర్‌టీ ప్లస్ పీడబ్ల్యూ ఈ 2 బుక్‌లో ఏదో ఒకటి తీసుకోండి. లేకపోతే ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న సరిపోద్ది. దీని తర్వాత నీటు పేపర్స్ తీసుకోవాలి. జేఈఈ మెయిన్స్ పేపర్ తీసుకోవాలి. ఈ ప్యాటర్న్‌లో ఫాలో అయితే ఆళ్ళు 100% జేఈఈ మెయిన్స్‌కి క్వాలిఫై అవుతారు. ఈ బుక్స్ ఏవి మీరు తీసుకోవసరం లేదు. నేను చెప్పిన ప్యాటర్న్‌లో కాలేజ్‌లో థియరీ, ఎన్‌సీఈఆర్‌టీ తర్వాత ఏంటమ్మా నీట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, జేఈఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మీరు ఆటోమేటిక్‌గా ఎంసెట్ రాస్తే ఆటోమేటిక్ ర్యాంక్ వచ్చేస్తది ఎంసెట్‌లో. ఓకేనా? నో ప్రాబ్లమ్. కానీ అడ్వాన్స్‌గా ఎవరు ప్రిపేర్ అవుతున్నారన్నారు? వాళ్ళు 'డీసీ పాండ్యా', 'సింగేజ్' ఆర్ ఫిజిక్స్ గ్యాలక్సీ దీంట్లో ఒకటి తీసుకోవాలి. మీకు థియరీ బాగా డెవలప్ అవ్వాలంటే నేను 2 చెప్పాను. ఒకటేంటమ్మా ఎస్‌సి వర్మ. ఎస్‌సి వర్మ అయినా తీసుకోండి. లేకపోతే ఏం చెప్పానమ్మా 'ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్' ఇండియన్ అడాప్షన్ ఎడిషన్ ఉంది కదా! 'ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్' ఏంటమ్మా 'రెజ్నిక్ హాలిడే అండ్ వాకర్' ఈ ఎడిషన్ అనేది తీసుకోండి. అంటే మీరు సింపుల్‌గా ఎవరైనా జేఈఈ మెయిన్స్‌కి, అడ్వాన్స్డ్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కాంబినేషన్ ఎలా తీసుకోమని చెప్తానంటే ఎన్‌సీఈఆర్‌టీ కంపల్సరీ. తర్వాత ఏంటమ్మా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ నీటు, జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కంపల్సరీ. తర్వాత ఈసీ పాండ్యా ఇలాగని తీసుకోండి. లేకపోతే ఎన్‌సీఈఆర్‌టీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ బుక్స్ తర్వాత ఏంటమ్మా సింగేజ్. లేకపోతే ఏంటమ్మా ఎన్‌సీఈఆర్‌టీ తర్వాత ఏంటమ్మా నీట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ క్వెషన్ పేపర్స్ తర్వాత ఏంటమ్మా తర్వాత ఏంటి ఫిజిక్స్ గ్యాలక్సీ. ఈ ప్యాటర్న్‌లో తీసుకుంటే అంటే నేను 1, 2, 3
అంటే మా 3 బుక్స్ తీసుకుంటే ఈ ప్యాటర్న్‌లో తీసుకుంటే మీకు సరిపోతుంది. సింపుల్‌గా నేను చెప్పేదేంటంటే, మీరు ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనం గమనిస్తే ఏంటమ్మా ఏం చెప్పాను నేను ఇక్కడ ఇది గమనిస్తే చూడమ్మా 'డీసీ పాండ్య' తీసుకొని ఎన్‌సీఈఆర్‌టీ తర్వాత ఏంటమ్మా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన నీటు, జేఈఈ అడ్వాన్స్డ్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. లేదు సార్ అంటే ఇక్కడ దీని ప్లేస్‌లో సింగేజ్ తీసుకోండి. ఇది తీసుకోకపోతే. ఇవి తీసుకుంటే సరిపోద్ది. తర్వాత ఏంటమ్మా ఫిజిక్స్ గ్యాలక్సీ ఈ ప్యాటర్న్. ఇంకా మీకు థియరీ కావాలంటే ఎస్‌సి వర్మ లేదంటే ఏంటమ్మా ప్రిన్సిపల్ ఆఫ్ ఫిజిక్స్ అంటే ఏంటమ్మా 1, 2, 3, 4 ఓకేనా? ఈ 4 ఇలా తీసుకుంటే మీకు మంచి ర్యాంక్స్ అనేవి మనకి జేఈలో వస్తుందనమాట.